రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 7,20,000 క్వింటాళ్ల సోయ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 72,000 ఎకరాల్లో సాగైతే ఎకరాకు సగటున 6 క్వింటాళ్ల చొప్పున 4,32,000 క్వింటాళ్లు. నిర్మల్ జిల్లాలో 1,00,000 ఎకరాల 20,000 ఎకరాలలో సాగైతే 7,20,000 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అంటే 2 జిల్లాల్లో కలిపి 11,52,000 క్వింటాల్లో కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో 82,000 క్వింటాళ్లు, ఆదిలాబాద్ జిల్లాలో 1,40,000 క్వింటాళ్లు మాత్రమే మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. మిగిలిన పంట నాణ్యత లేదని, రంగు మారిందని, తుక్కుగా ఉందనే నేపంతో కొనుగోలు చేయలేదు. దీంతో తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అందుకనే తక్షణము కొనుగోలు కేంద్రాలు తెరిచి సోయా కొనుగోలుని చేపట్టాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.